తెలంగాణ బీజేపీలో నెలకొన్నటువంటి కొన్ని సందిగ్ధ పరిస్థితులపై ఇప్పుడు కేంద్ర హైకమాండ్ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ హైకమాండ్ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా చాలా సీరియస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మొదట రాజాసింగ్ రిజైన్ చేశారు. కిషన్ రెడ్డి మీద పలు ఆరోపణలు చేస్తూ. కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్ వ్యవహారం పైన మరొక వైపు ఇప్పుడు ఈటెలు కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పైన. ఈటెల వర్సెస్ బండి సంజయ్, మరోవైపు రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి. ఈ 2 వ్యవహారాలు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా తన వద్దే ఈ పంచాయతీ అంతా కూడా పరిష్కరించేలాగా చూస్తున్నారని తెలుస్తోంది. పరోక్షంగా మీరు కొట్లాడుకుంటుంటే రాష్ట్ర బీజేపీ మాత్రం తీవ్రంగా నష్టపోతోంది. ఖచ్చితంగా మన అధికారంలోకి రావాల్సినటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నాం. మీరు ఇలా కొట్లాడుకోవడం కాదు, ఖచ్చితంగా కలిసి పనిచేయాలంటూ కూడా హితవు పలికారు. ఖచ్చితంగా ఈ క్రమంలో ఈ పార్టీ నేతలుగా ఉన్నటువంటి రాజాసింగ్ మినహా మిగతా పార్టీ నేతలుగా ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ సైతం జేపీ నడ్డా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. బీజేపీలో ముదురుతున్నటువంటి వర్గపోరు, ఈటెలపై నడ్డాకు కంప్లైంట్, పార్టీ లైన్ దాటితే చర్యలంటూ కూడా నడ్డా కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని కూడా సూచించారట. బండి ఈటెల మధ్య నెలకొన్న విభేదాలపై వివరణ, అలాగే కిషన్ రెడ్డి రాజాసింగ్ వ్యవహారం పైన హైకమాండ్ ఆరా. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ పంచాయతీపై ఢిల్లీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కారణంగా రాష్ట్రంలో పార్టీకి జరుగుతున్నటువంటి నష్టంపై అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. నేతల మధ్య వివాదాలతో రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతున్నదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఇక నుంచి ఎవరూ పార్టీ లైన్ దాటొద్దని, బహిరంగ విమర్శలు చేయొద్దని హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. పార్టీ నిబంధనలు ఎవరు అతిక్రమించినా కూడా ఉపేక్షించేది లేదని, పార్టీ నేతలకు హెచ్చరికలు పంపాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు హైకమాండ్ స్పష్టం చేసినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా రామచంద్రరావు మంగళవారం పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య నెలకొన్నటువంటి విభేదాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే కిషన్ రెడ్డి రాజాసింగ్ వ్యవహారం పైన హైకమాండ్ ఆరా తీసినట్లుగా సమాచారం. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై హైకమాండ్తో చర్చించినట్లుగా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో కూడా తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా, పార్టీ ముఖ్య నేతలు సంతోష్, శివప్రకాష్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్తో భేటీ అయినట్లుగా తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించినట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు హైకమాండ్ పలు సూచనలు చేసిందని కూడా తెలిపారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ని కలిసి రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర పథకాల అమలు వంటి అంశాలపై చర్చించినట్లుగా వెల్లడించారు. అలాగే తెలంగాణలో బీజేపీ రాజకీయాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ రాజీనామా అంశంతో పాటు ఈటెల బండి మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ పైన అరవింద్ స్పందించారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ వివాదంపై న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేయాలి. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈ అంశంపై మాట్లాడాలి. అవసరమైతే అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకోవాలని ధర్మపురి అరవింద్ హైకమాండ్కు వినతించారు. ఇక గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై కూడా స్పందించారు. రాజాసింగ్ ఐడియాలజికల్ మ్యాప్, కొన్ని విషయాల్లో మనస్తాపం చెందారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు, ఆయన రాజీనామా చేశారు. ఒకవేళ ఆయన మళ్ళీ పార్టీ సభ్యత్వం కావాలనుకుంటే మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది, మళ్ళీ మెంబర్షిప్ వస్తుంది అని వ్యాఖ్యానించడం కోసమెరుపు. ఇక తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలి, పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలి. ఏ పార్టీకైనా కార్యకర్తలు అనేది చాలా కీలకం. ఆ కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు ఇదే మంచి సమయం. ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మేమే గెలుస్తున్నాం. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? బీసీ రిజర్వేషన్లపై ముందుగా సుప్రీంకోర్టులో కొట్లాడాలి అంటూ కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.